ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇంకో కథతో వచ్చేసాము. అనగనగా ఒక చిట్టడవి. ఆ అడవిలో ఒకరోజు అటూ ఇటూ తిరుగుతూ పరిగెడుతూ ఉండగా దానికి ఒక ఎలుక ఎదురు వస్తుంది. చీమ చీమ ఎందుకు పరిగెడుతున్నావు? నేను అడవిలో నాకంటే పెద్ద జంతువుని చూశాను. అది నన్ను తినేస్తుందనే భయంతో నేను పరిగెడుతున్నాను. వామ్మో, పెద్ద జంతువా? అయితే అది నన్ను తినేస్తుంది. భయంతో ఎలుక కూడా చీమతో కలిసి పరిగెత్తడం మొదలు పెడుతుంది. అప్పుడు అడవిలో పరిగెడుతున్న చీమ ఎలుకకి ఒక కుందేలు ఎదురు అవుతుంది. ఆగండి ఆగండి, ఎలుక చీమ ఎందుకు పరిగెడుతున్నారు? మేము మాకంటే పెద్ద జంతువుని చూసాము. అది మమ్మల్ని తినేస్తుందనే భయంతో పరిగెడుతున్నాము. అమ్మో, పెద్ద జంతువా? అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో. భయంతో కుందేలు కూడా చీమ ఎలుకలతో కలిసి పరిగెత్తడం మొదలు పెడుతుంది. అప్పుడు వాటికి ఒక నక్క ఎదురు పడుతుంది. ఓ మిత్రులారా, ఎందుకు పరిగెడుతున్నారు? దానికి సమాధానంగా అవి మేము అడవిలో మాకంటే పెద్ద జంతువును చూసాము, అది మమ్మల్ని తినేస్తుంది అన్న భయంతో పరిగెడుతున్నాము అని సమాధానం చెప్తాయి అవన్నీ. అమ్మో, పెద్ద జంతువే? అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో. భయంతో నక్క కూడా చీమ ఎలుక కుందేలుతో కలిసి పరిగెత్తడం మొదలు పెడుతుంది. అయితే కొంచెం దూరం పరిగెత్తిన తర్వాత నక్కకి చాలా అలసట వస్తుంది. అమ్మో, నేను ఇంకా పరిగెత్తలేను, నా వల్ల కాదు. అయినా నాకన్నా పెద్ద జంతువు ఏంటిది? ఏమో, నాకేం తెలుసు. ఎలుక నాకన్నా పెద్ద జంతువు అంటే అది నన్ను తినేస్తుంది ఏమో అన్న భయంతో పరిగెడుతున్నాను. అప్పుడు నక్క ఎలుకను కూడా అడుగుతుంది. ఏమో, నాకేం తెలుసు. చీమ నాకన్నా పెద్ద జంతువు కనిపించింది అని చెప్పడంతో నేను చీమతో కలిసి పరిగెడుతున్నాను. నాకన్నా పెద్ద జంతువు అయిన గండు చీమను నేను ఆ అడవిలో చూశాను. అది నన్ను తినేస్తుందన్న భయంతో పరిగెడుతున్నాను. ఏంటి? గండు చీమ మమ్మల్ని తినేస్తుందా? నాకన్నా పెద్ద జంతువు నన్ను తినేస్తుందన్నాను, కానీ మీకన్నా పెద్ద జంతువు మిమ్మల్ని తినేస్తుంది అని నేను చెప్పానా? అప్పుడు కుందేలు ఎలుక నక్క మొహం చూసుకొని చీమని నమ్మి ఇంత దూరం పరిగెత్తినందుకు చాలా బాధపడ్డాయి. కొద్దిసేపటి తరువాత చీమ తన ఇంటికి, కుందేలు తన ఇంటికి, ఎలుక తన బొయ్యారానికి, నక్క తన పనిలో వేటాడడానికి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ కథ ద్వారా ఇతరులు ఎందుకు భయపడుతున్నారో అని తెలియకుండా మనం కూడా భయపడటం, గుడ్డిగా వెంబడించి వెళ్ళడం, తెలిసి తెలియకుండా మాట్లాడటం అనేది అవివేకం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఇతరులతో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని కథలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనున్న గంట సింబల్ నొక్కండి.